నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికి ప్రజావాణి పేరు పైన అయితే ప్రజల సమస్యలు తీరుస్తామంటున్నారు. మరి ప్రజల సమస్యలు తీరుస్తామన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మా మంత్రులు అందుబాటులో ఉంటున్నారు, మా ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారు, నేను అందుబాటులో ఉంటున్నాను, శ్రీధర్ బాబు కావచ్చు, సీతక్క కావచ్చు, బట్టి కావచ్చు, వీళ్ళందరి పేర్లు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా బట్టి ఏదైతే దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తికి మంచి స్థాయిలో డిప్యూటీ సీఎం ఇవ్వడం చాలా గర్వకారణం. అదేవిధంగా వాళ్ళందరూ కూడా మంత్రుల పదవులు అనుభవిస్తూ ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, ఎలక్షన్స్ ముందు చెప్పిన మాట ఏంది, ఇప్పుడు చెప్పే మాట ఏంది అని కొంతమంది దళిత సంఘాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు మనకి. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఏ సమస్య పైన వచ్చారు, అసలు ఇక్కడ వాళ్ళ సమస్య ఎంతవరకు తీరింది అనేది వాళ్ళ మాటలను చెప్పుకుందాం, అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నా పేరు బొజ్జాయిర్ అండి. నేను దళిత జనసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. మరి నేను ఉప్పల్ కాంటెస్ట్ ఎమ్మెల్యేని కూడా. మరి ఈరోజు ప్రజా సమస్యల మీద మేము ఇక్కడ ఈ ప్రజాభవన్కి రావడం జరిగింది. మరి ఇక్కడ వస్తే మరి ఇక్కడ గేట్ కార్ రాగానే నా కారు బయట ఆగానే వాళ్ళు ఏమంటారు పోలీసు వాళ్ళు, నోటికి ఎట్లా వచ్చినట్టుగా చెడ్డ చెడ్డ మాటలు తిడుతూ ఏసై అది చెప్పొచ్చే మాటలు కాదు కాదు ఏమంటాడా ఓడో అంటున్నట. నేను లోపలికి పోయినా, మా ఇదే పద్ధతితో మాట్లాడు. ఇప్పుడు మీకు గవర్నమెంట్ డ్రెస్సింగ్ ఇచ్చింది, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి మరి ఆ పోలీసు వాళ్ళకు మరి ప్రభుత్వం ద్వారా నీకు ఉద్యోగాలు ఇచ్చి నీకు ఆ డ్రెస్సులు ఇచ్చినప్పుడు మరి వాళ్ళు అటువంటి భాష మాట్లాడవచ్చా? వాళ్ళు శాంతి కల్పించాలి, ప్రజల్లో శాంతి వివాదానికి భంగం కలిగించవద్దు. కాబట్టి ఇట్లా నాయకులం, ఒక రాష్ట్ర నాయకులం ఇట్లా తిట్టడం అనేది ఎంతవరకు కట్టు? పోలీసు వ్యవస్థ ఇట్లుందని మీరే అంటున్నారు. వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా మేము కంచెలు బద్దలు కొట్టినాం, లోపలికి ప్రజలు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు తీరుస్తున్నాం అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు నా బండిని కలపలే సార్, ఇప్పుడే కదా నా బండి ఉంటే నా బండిని వాళ్ళు మా కొడుకుంటే అందులో ఉంటే వాళ్ళు నోటుకు వచ్చిన తిట్టి ఇక్కడ తీసేయడం అనేది ఏదైనా మర్యాదగా మాట్లాడలేదు. కానీ నోటికి ఎట్లా అట్లా మాట కరెక్ట్ కదా. వాళ్ళు కంచె బద్దలు కొట్టింది ఓకే, బాగానే ఉంది. కానీ మరి ఇదే లాంగ్వేజ్. ఇప్పుడు మేము ఈ పేపర్లు తీసుకొని మేము లోపలికి పోయినాం. బట్టి విక్రమ దగ్గర పోతే మరి ఈ లెటర్లు ఆయనకి ఇద్దాం అంటే మా దళితుడైన అంబేద్కర్ వారసుడే. ఇప్పుడు మేము ఆయన మాకేం అదేం కాదు, అంత బాబాసాహెబ్ అంబేద్కర్ వారసమే, దళిత బిడ్డలేము. కానీ మరి ఈ లెటర్లు ఇవన్నీ పోతే అపాయింట్మెంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే రావాలి. మేము మరి మన రాష్ట్ర అధ్యక్షుడిని, మేము ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ కాదు, కానీ గత ప్రభుత్వంలో పిఎలకు ఫోన్ చేస్తే మంచిగా లావట్టేది, మంత్రులు స్పాట్లో కలిసేది. మరి ఈ పాలనలో ఈ మంత్రులు కలవడానికి మరి మాకు అవకాశం ఎందుకు ఇవ్వరు? మేము పిఎలకు ఫోన్ చేస్తే పిఎల్ లేపరు. మొన్న కూడా జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు పిఏకి ఫోన్ చేస్తే 20 సార్లు ఫోన్ చేసిన ఒక్కసారి కూడా ఫోన్కు లిఫ్ట్ ఇవ్వడం లేదు. దాని మీద మాకు సమాచారం. మీరేమో పిఏలు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరని మీరు అంటున్నారు. మరి కుమార్ ఆంటీ ఏది అక్కడ పెట్టుకున్నది ఫుడ్, స్ట్రీట్ ఫుడ్, అరక్షణంలో సమస్య తీర్చేసిర్రు. సమస్యలు తీరుస్తున్నారు. ఆమె ఫుడ్ నన్ను ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు పెట్టుకొని ఇస్తలేరంటే లేదు, ఆమెను పెట్టుకొని అంటే అని ఏమంటే తీర్చారు కదా. ఇప్పుడు లేటర్లు తీసుకుపోలేం సార్, ఇవి మినిస్టర్కి ఇవ్వాలి. ఇవి చేయొచ్చు, ఇవి మేము మినిస్టర్ తీసుకుపోవాలి. ఇప్పుడు మేమైతే కడవలేసుకుని మా బృందం వచ్చింది కదా, మరి మా బృందానికి మీరు ఇచ్చినటువంటి గౌరవం ఏది? మేము దళితులకు సేవ చేస్తున్నాం, మా దళిత ప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. ఇప్పుడు మరి మాకు చేసింది ఏముంది చెప్పి? లెటర్లు రిటర్న్ తీసుకుపోతున్నాయి. ఇవి ఇప్పుడు రేపు మినిస్టర్ క్వార్టర్స్ ఇవ్వాలన్నా, లేకపోతే మినిస్టర్ శాంబర్ మినిస్టర్ క్వార్టర్స్ ఇవ్వాలన్నా, లేదా సచివాలయం ఇవ్వాలన్నా రిటర్న్స్ పోతున్నా. లేదు ప్రజల సార్, నేను రాష్ట్ర అధ్యక్షుడిని, ఇది స్వయంగా మినిస్టర్కే ఇవ్వాలి. ఈ వివరాలు సార్ నేను చెప్పేది ఉంటుంది. నేను సామాన్య ప్రజలాగా వచ్చాను ఇస్తే కాదు, నాకు బాధ్యత ఉంది. నేను ఒక సంఘం చైర్మన్, మేము డైరెక్ట్ మినిస్టర్తో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ లెటర్లు మేము ఆయనకి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ పోతే పిఎల్ దగ్గర రానిస్తలేదు. మరి ఎట్లా ఇప్పుడు ఏం చేయాలి? మరి ఇప్పుడు కరెక్ట్ కాదు కదా. మరి ఈ పిఎల్ మాకు ఎందుకు అవకాశం ఇస్తలేరు? మినిస్టర్లు మేము ఎందుకు కలవద్దు? మేము ఎందుకు కలవద్దు? దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి డిప్యూటీ సీఎం, మరి ఎందుకు ఆయన కూడా మాకు అవకాశం ఇస్తలేడు? అక్కడ ఆయన కూడా అవకాశం ఇస్తలేడు. పోలీసు వాళ్ళ దగ్గర రానిస్తలేరు, పిఎల్ నంబర్ మాకు ఇస్తలేరు, ఫోన్ చేసినా లేపుతలేరు. మరి ఏం లాభం మాకు? ఆయన డిప్యూటీ సీఎం మాకేమన్నా లాభమా? మా దళితులకు ఏమరగొడుతున్నారు డిప్యూటీ సీఎం? చెప్పండి. మా బతుకులు ఈయనే ఉంటాయి, మా బతుకులు మారాయి, దళితుల బతుకులు మారాయి. దళితులు కానే ఉంటారు, మా ఓట్ల కోసం వస్తారు.
అయ్యా అవ్వ అక్క చెల్లె అంటారు, వస్తారు, ఓట్లు వేసుకుంటారు, మళ్ళా రాజులు అవుతారు. మళ్ళీ 5 ఏళ్ల దాకా వాళ్ళు మళ్ళా రాజులే. నిజాం పాలన ఎట్లో వీళ్ళట్లనే మళ్ళా అయ్యా నీ కాలు మొక్తా బాంచ అని చెప్పి దగ్గర పోవాల వాళ్ళ మేము మా అప్లికేషన్ చేస్తే క్యారీ అయ్యారు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇదే కదా ఏం పాలన ఇది? మరి ఏం చేస్తుంది ప్రభుత్వం చెప్పండి. ప్రజాస్వామ్యంలో కూడా మీరు ఇట్లా ఫీల్ అవ్వడం చాలా బాధాకరం. అరే మరి బాధ అయిపోతుంది సార్. ఇది లెటర్ తీసుకపోతే బాధ అనిపించదా? ఇప్పుడు మాకు ఇంత టైం అంతా స్పెండ్ అవుతుంది ఆయన దగ్గర కోసమే మేము ఎక్కడి వచ్చింది. మరి మా బాధలు చెప్పుకోనిగా వచ్చింది. మరి ఆయన దగ్గర రాత్రిడా ఇప్పుడు ఇప్పటిదాకా లోపలే ఉన్నాడు. మరి మా దళితులు వచ్చారని చెప్పి మరి ఆయన తెలియదా డిప్యూటీ సీఎంకు? ఇప్పుడు చుట్టుముట్టు కెమెరాలే ఉంటాయి, ఇలా సీసీ కెమెరాలే ఉంటాయి. మా దళితులే వచ్చాయని చెప్పి మరి అపార్ట్మెంట్ ఇవ్వచ్చుగా? మరి ఎందుకు ఇవ్వాలి? మరి పదవి అంటే అలాంటిది, పదవి అంటేనే అలాంటిది. పదవి వస్తే అహంకారం కదా సార్. మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎలా ఉంటది రేంజ్, మరి మినిస్టర్ వచ్చినాక ఎలా ఉంటుంది రేంజ్? పదవి అంటే గట్నే ఉంటది. వాళ్ళ ఇంకా పెద్దదా ఇక. మరి వాళ్ళు మన దేక్తారు, వాళ్ళు ఎడ్ దేక్తారు? దళితుడే. వాడు ఎంత మారని కానీ, సమాజం ఎంత ముందు పోయినా కానీ దళితుని మాత్రం మారలేరు కూడా. కాబట్టి వాళ్ళకు అనుసరులు, వాళ్ళకు కావాల్సినటువంటి ఎవరైతే వాళ్ళ పాలకులకు అనుసరులు ఉంటారో, ఎవరైతే వాళ్ళ లీడర్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ అవకాశాలు తీసుకుపోయి. అరే మరి ఇక కాకపోతే ఏంది? మరి ఇక ఉడకపోతే ఏంది అది? మరి మా దళిత బిడ్డ అయితే మరి మాకు అవకాశం ఏడా? మరి ఉడగమన్నట్టే మరి అది. అసలు సీఎంలో రెడ్లు, మా దళితుడు సీఎం ఉన్నాడు ఏమన్నా? సీఎం ఎవరండి? రెడ్డి, రేవంత్ రెడ్డి సీఎం. మరి ఆ రెడ్డి కింద మరి మన దళితులు ఉడి చేయబోతే దాన్ని ఏమంటారు? మరి మా దళితులు కూడా నువ్వు అవకాశం ఇస్తున్నావు కదా. నువ్వు దళితులు పోయి దళిత ముఖ్యమంత్రి ఉండి కూడా మరి మాకు అవకాశం ఇస్తున్నావు కదా. అరే ఇస్తారా రైట్ సార్, పర్వాలేదా, మంచోడే, అందరినీ కలుపుకొని పోతామని చెప్పి అనుకుందాం. మరి నువ్వు ఇచ్చిందా దాడా? మరి మీ ఊడో బరాబర్ మీ ఊడో ఏం చెప్తున్నాడా? ఇప్పుడు అవునా కాదా? మరి అంతే ఉంటది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్తున్నంటే ఈ మినిస్టర్లకు, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నా, దళితులను మీ పోలీస్ అధికారుల చేత కూడా దళితులను రాజ్యాంగంలో ఏ దళితులను కూడా చిన్న చూపు చూడొద్దు. వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళు కూడా చిన్న చూపు చూడొద్దు. ఈ మీడియా ద్వారా, మీ ద్వారా ఈ సమాచారం ప్రజల్లోకి వెళ్ళాలి, పాలకుల దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు వాళ్ళు కన్ను తెరుతారు. ఈ ప్రజా సంఘాల, దళిత సంఘాల సమస్యలు పరిష్కరిస్తారు వాళ్ళు. ఇప్పుడు స్వయంగా రాష్ట్ర నాయకులు దాకా వస్తే మాకు వాళ్ళు దేకుండా లేదా? ఇక దీన్ని చూస్తే ఏమర్థమవుతుందండి మనకు? అసలు రాష్ట్ర నాయకులు నెంబర్లు కూడా ఉంటాయి అంటారు, అందరి దగ్గర కాంటాక్ట్స్ ఉంటాయి. అలాంటి రాష్ట్ర నాయకులు నిన్నే దగ్గర రాని ఉంటే లాభం సార్. ఎందుక పేరుగా నంబర్ ఏం పనికి? ఇప్పుడు నీకు ఫోన్ చేస్తా, ఫోన్ ఇప్పుడు సీఎం ఫోన్ కూడా ఫోన్ చేస్తా, లేపుతా చూడు. ఇగో ఇది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇగో ఇప్పుడు ఫోన్ చేస్తా మీడియా ముఖంగానే. ఇవన్నీ స్పీకర్ కూడా ఆన్ చేసిన సార్. బట్టి విక్రమార్క రింగ్ వస్తుంది. హలో సార్, నమస్కారం సార్. నా పేరు బొజ్జాగిరండి. నేను దళిత జనసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులను. మేము ఇప్పటిదాకా సార్ అక్కడ డిప్యూటీ సీఎం సార్ దగ్గర ఉన్న గేట్ దగ్గర మేము ఒక 10 మంది మా టీం వచ్చింది, మా రాష్ట్ర కమిటీ వచ్చింది. ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ ఇస్తలేరు. దాంతోపాటు మాకు సార్ని కలుద్దామంటే అవకాశం కూడా మరి కల్పిస్తలేరు. మరి మాకు అపార్ట్మెంట్ ఇస్తారా సార్? మరి రేపని వస్తాం మేము. మరి ఎవరు ఇస్తారు సార్ అపార్ట్మెంట్ మాకు? నాకు లోపల ప్రజాభవన్లో ఒక సార్ ఇచ్చిండు, మన రాజయ్య సార్ లేడా, రాజన్న, సిరిసిల్ల రాజన్న వాళ్ళ మిత్రుడు ఇచ్చిండు నాకు. ఏదో సార్ రాంగ్ నెంబర్ అట, వాళ్ళ నెంబర్ ఇది ఇచ్చింది రాంగ్ నెంబర్ అట. అంటే నేను మీడియా దగ్గర నుండి మాట్లాడతాను సార్, నేను ఇది రాంగ్ నెంబర్ అట. ఇంకోటి సీఎం కూడా ఫోన్ చేస్తాను సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే ఉండండి సార్, ఉండండి. తప్పించుకోవడం కోసం రాంగ్ నెంబర్ అని చెప్తున్నా అదే కదా, కల్పిస్తలేదా? ఇంకోటి సీఎం కూడా ఫోన్ చేస్తా. రేవంత్ రెడ్డి, ఎవరు? రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి కదా సార్, ఇది రేవంత్ రెడ్డి. ఇది రేవంత్ రెడ్డి ఒక్క నిమిషం, ఇది అది తీసేద్దాం ఒక్క నిమిషం. బిజీ అని వస్తుంది, లేదు లేపుతలేరు, ఏం లాభం? ఇది పాలన. కాబట్టి ఇకనైనా పాలకులు, మంత్రులు, మినిస్టర్లు కూడా కలదలిసి ఈ పేదల సమస్యలు పరిష్కరించాల్సిందిగా నేను తెలియజేస్తున్నా. మరి మాలాంటి నాయకులు కూడా, సంఘ నాయకులు కూడా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మీరు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ ఆవేదన మీరు తెలుసుకోవాల్సిందిగా మేము
తెలియజేస్తున్నాం, కోరుకుంటున్నాం. జై భీమ్. మరి మీడియా మిత్రులు కూడా ఈ అవకాశం ఇస్తుంది, మీకు కూడా జై భీమ్.